భార్యాభర్తలు ఒక డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు కలిసి ఉండొచ్చు, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేప్పుడు ఎంత గ్యాప్ తీసుకోవాలి. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఒక ఫీమేల్ డెలివరీ అయిన తర్వాత మినిమం 6 వీక్స్ టైం పడుతుంది. అంటే తన ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్నీ రివర్స్ అవ్వడానికి ఒక 6 వారాల సమయం అనేది పడుతుందన్నమాట. సో ఏంటి ఏ చేంజెస్ నార్మల్ స్టేజ్కి వస్తాయి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ గర్భాశయం యూట్రస్ అనేది చాలా ఎన్లార్జ్ అవుతుంది అనమాట. సో అది నార్మల్ సీకి రావడానికి 6 వీక్స్ పడుతుంది. ఈ నార్మల్ సీకి వచ్చే ప్రొసీజర్ని మనం ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అని అంటాం. సో ఇది నార్మల్ క్రికెట్ బాల్ సైజ్కి వస్తుంది. అంత పెద్ద 2.5 to 3 kgs బేబీ సైజ్ని ఎక్స్పాండ్ అయిన యూట్రస్ నార్మల్ క్రికెట్ బాల్ సైజ్కి వచ్చేస్తుంది. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్కి కంప్లీట్గా రాలేదు. సో జస్ట్ అంతకంటే కొంచెం బిగ్గర్ సైజ్కి వస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ అది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి, బేబీ డెలివరీ అయిన తర్వాత చాలా ప్లెసెంటల్ డెబ్రీ అది ఉంటుంది, అదంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ 6 వీక్స్లో ఈ లోకియల్ డిశ్చార్జ్, దాన్ని లోకియా అంటాం అనమాట, ఈ డిశ్చార్జ్ అంతా బయటకు వస్తుంది. సో ఈ 6 వీక్స్లో అదంతా క్లీనప్ అనేది అవుతుంది. థర్డ్ థింగ్, వెజైనా, స్ట్రెచ్ అయిన వెజైనా నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. అది కాకుండా మన బాడీలో ఇంక్రీజ్ అయిన వెయిట్, ఇంక్రీజ్ అయిన వాటర్ కంటెంట్ అదంతా తగ్గి నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో ఈ 6 వీక్స్ అనేది యూట్రస్ హీలింగ్కి, టోటల్ అరౌండ్ బాడీ హీలింగ్ అనేది అవసరం. సో ఈ 6 వీక్స్ అయిన తర్వాత భార్యాభర్త కలవచ్చు. సో బట్ అది బేసికలీ కంఫర్ట్ ఆఫ్ ద ఫీమేల్ అనమాట. తనకి డెలివరీ అయి ఉంటుంది, దానివల్ల స్టిచ్చెస్ పడి ఉంటాయి. అది కాకుండా ఒరిజినల్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే దట్ ఈస్ మనం వెళ్ళొచ్చు. సో అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా 6 వారాల సమయం అనేది పడుతుంది. 6 వారాల తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో పాల్గొవచ్చు. సో కమింగ్ టు ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో ఒక డెలివరీ అయిన తర్వాత ఇఫ్ ఇట్స్ ఎ నార్మల్ డెలివరీ వితిన్ 1 year గ్యాప్ ఇవ్వడం అనేది ఐడియల్. ఎందుకంటే వితిన్ 1 year వాళ్ళ హిమోగ్లోబిన్, వాళ్ళ మినరల్స్, కాల్షియం అవన్నీ రీకూప్ చేసుకోవడానికి వాళ్ళకి 1 year టైం పడుతుంది. కాబట్టి 1 year తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే కనుక సిజేరియన్ సెక్షన్ అయితే 1.5 year అనేది తీసుకోవడం ఐడియల్. ఎందుకు అంటే యూట్రస్ మీద స్కార్ అనేది ఉంటుంది. స్కార్ హీలింగ్కి మినిమం 1.5 year అనేది పడుతుంది, 18 months అనేది పడుతుంది. సో ఈ 18 months అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ 18 monthsలో డెలివరీ అవ్వకూడదు, ప్రెగ్నెన్సీ ప్లానింగే 18 months తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఫర్ నార్మల్ డెలివరీ ఇట్స్ 1 year, ఫర్ సిజేరియన్ సెక్షన్ ఇస్ 1.5 year అనమాట. సో ఇది ప్రెగ్నెన్సీ తర్వాత ప్లానింగ్కి తీసుకునే సమయం. థ్యాంక్ యూ.